అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తూరు ముద్దనాయనపల్లి పలు గ్రామాలలో శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు వృద్ధాప్య వితంతు వికలాంగుల ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటివద్ద పంపిణీ చేశారు. అనంతరం ఎన్టీఆర్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పెన్షన్ను పెంపు చెప్పిన విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ను పెంచి లబ్ధిదారుల ఇంటి దగ్గరే ఈరోజు పంపిణీ చేశారు. అవ్వతాతలు సుఖసంతోషాలే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం 2000 నుండి 3000 రూపాయలు పెన్షన్ పెంచేందుకు జగన్ రెడ్డి 5 సంవత్సరాల పట్టిందన్నారు. మన రాష్ట్రం అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వం మనకెంతో అవసరమన్నారు. అది కూడా అదనంగా ఏదైతే మనం ఎన్నికల హామీలో ప్రతి నెల 1000 రూపాయలు అదనంగా ఇస్తారని చెప్పాడు. అది 3000 కలిపి మొత్తం మీకు 7000 రూపాయలు ఇస్తున్నాడు. అంటే ఈ నెల 7000 వస్తుంది. మరి రేపు నెల నుంచి 4000 రూపాయలు మీకు ప్రతి నెల కూడా మీ పెన్షన్ వస్తుంది. కాబట్టి మీ అందరికి కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అండదండలు ఉంటాయి. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారని తెలియజేస్తాడు. ఇప్పుడు 7000 రూపాయలు మీకు ఇస్తున్నాం. చంద్రబాబు నాయుడు మనకి 3000 రూపాయలు ఉండేది 4000 రూపాయలు చేశాడు. అట్లే మనకి ప్రతి నెల ఆ రోజు మన ఎన్నికల హామీలో మీకు చెప్పిన గుర్తుంటుంది. తినమ్మా కేక్ తినమ్మా. చాలా సంతోషకరమకి పెన్షన్ పెంచడము ఒక అన్నగా ఒక తండ్రిగా బీద వాళ్ళకి ముసలి వాళ్ళకి చాలా ఖర్చులకు ఇస్తున్నాడు. చాలా సంతోషము. పూర్వజనంలో చేసిన సుకృతాన్ని బట్టి మాకు ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడము, మేము కూడా శాసనసభ్యులుగా మాకు రావడము చాలా సంతోషం. అంటే చాలా అభిమానం. మాకు చంద్రబాబు నాయుడు ఒక తండ్రి లాంటిగా ఆదుకున్నాడు. మా ఇంటిలో గత ఏ సమస్యలు ఇంతకు ముందు ఉండేవి, ఇప్పటి నుంచి ఏ సమస్యలు లేకోకుండా మాకు ముందుకు 6000 ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ అందించినారు. ఈ రోజు నుంచి ఈ 5 సంవత్సరాలు ఈ నుంచి ఈ ప్రభుత్వం ముందుకు ఇట్లే కొనసాగాలని చాలా ఆనందంగా ఉంది. మండలం నుంచి సురేంద్రబాబు సారు మా ఇంటి దగ్గరకు వచ్చి 6000 పెన్షన్ అందించినాడు. కళ్యాణదుర్గం మండలానికి వచ్చి ఎన్నుకున్న దానికి మాకు చాలా అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో చాలా ఎన్టీఆర్ పెన్షన్ భరోసాలో కార్యక్రమంగా ఈరోజు ఇక్కడికి కొత్తూరుకు రావడం జరిగింది. ఉదయం మేము మా పార్టీ నాయకులు మరియు అధికారులు అందరూ కూడా ఉదయాన్నే 6 గంటలకి గ్రామానికి చేరుకోవడం జరిగింది. ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకి తెల్లారకనే మన పెన్షన్ కార్యక్రమం ప్రారంభం కావాలన్నారు. ఆయన ఆదేశాల మేరకు మేము కూడా ఉదయం 6 గంటలకే వచ్చి ప్రతి గ్రామంలో కూడా పెన్షన్ కార్యక్రమం ప్రారంభించాం. ముఖ్యంగా ఈ పెన్షన్ కార్యక్రమానికి సహకరించిన మా పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలకు, ముఖ్యంగా మనం ఏదైతే అధికారులు ఉన్నారో వారందరూ కూడా ఈ పెన్షన్ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి వార్డులోనూ ప్రతి గ్రామంలోనూ కూడా అందరూ పెన్షన్ ప్రారంభమయ్యాయి. నిజంగా వాళ్ళందరూ కూడా ఒకటే తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో ఎన్నికల్లో హామీ భాగంగా 3000 రూపాయల నుంచి 4000 రూపాయలు పెన్షన్ చేస్తారని అది ఈరోజు అమలు చేశాడు. అలాగే ఏదైతే మనము గడిచిన 3 నెలలు కూడా కలిపి ఒక్కొక్క నెలకు 1000 రూపాయలు చెప్పున 7000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే 3000 ఒక 4000 కలిపి 2 కలిపి 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన ఏదైతే ఈరోజు ఆయన హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారంగా ఈరోజు 5 గ్యారంటీల్లో కూడా అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది. రాబోయే కాలంలో కూడా మన రాష్ట్రానికి కూడా మంచి పాలకుడు, ఏదైతే ఆయన చాలా అనుభవజ్ఞ నాయకుడు అయినా కూడా గడిచిన 5 ఏళ్లలో మన పరిపాలన పూర్తిగా సర్వనాశనమైంది. ఆ పరిపాలనని గడిలో పెట్టాలంటే ఖచ్చితంగా మనకు చంద్రబాబు నాయుడు గారి అవసరం చాలా ఉంది.